హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూస్తున్నట్లయితే లాస్ట్ దాకా చూడండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా పిక్నిక్ బయటకు వచ్చినప్పుడు అయితే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా తీసుకురండి. అలాగే చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా అలాగే మర్చిపోతారు. చాలా హ్యాపీగా ఉంటుంది మీ ఫ్యామిలీ. ఆడవాళ్ళు కదా, ఇంట్లోనే ఉండాలి అని అలా వదిలేయకండి. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న సరదాలు కూడా చూపిస్తూ ఉండండి మీ వాళ్ళకి. అంత మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్. లొకేషన్ చూసారా ఎంత అందంగా ఉందో. అలాగే ఇంట్లో ఆడవాళ్ళకి మీరు తప్ప ఇంకెవరు ఉంటారండి, అన్నీ మీరే కదా చూసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు చాలామంది అయితే బయటికి ఇలా ఫ్రెండ్స్తో వస్తూ ఉంటారు, కానీ ఇంట్లో ఆడవాళ్ళని పెద్దగా పట్టించుకోరు. కానీ అందరూ కాదు, కొంతమంది ఇలా ఉన్నారు. వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినప్పుడు వాళ్ళని మీరు కూడా పట్టించుకోవాలి కదా. ఇలాంటి చిన్న చిన్న సరదాలు కూడా చూపిస్తేనే కదా వాళ్ళు కూడా సరదాగా అన్నీ మర్చిపోయి బాగుంటారు మీతో. లేకపోతే చిన్న చిన్న గొడవలకి సారికి గొడవలు పడుతూ అపార్థాలు చేసుకుంటూ ఇలా జరుగుతూ ఉంటాయి ఇండ్లలో అయితే. అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న సరదాలు చూపిస్తూ ఉన్నారంటే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మేమంటే ఇష్టమే కదా, బాగా చూపిస్తున్నారు, బాగా చూసుకుంటున్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆడవాళ్ళకి బంగారులే కొను పెట్టాల్సిన అవసరం లేదండి. కోసంత ప్రేమ చూపిస్తే చాలు, అన్నీ మర్చిపోతారు, హ్యాపీగా ఉంటారు. అన్నీ మీరే అని బ్రతికేస్తారు వాళ్ళైతే. కానీ కొంతమంది బంగారు అది ఇది కావాలని అంటూ ఉంటారు, కానీ అందరూ ఇలా కాదు. ప్రేమ దొరకని వాళ్ళు మాత్రమే అలా అడుగుతారు. అలా అయినా మీతో గొడవ పడచ్చు అని అందుకే మీకు చెప్తున్నాను. దాంట్లో ఒక ట్రిప్ అనుకోండి ఇది కూడాను. ఒక ట్రైల్ వేసి చూడండి. ఇలా తిప్పారనుకో, ఈ ప్రేమను వాళ్ళు చూసారంటే అలాంటివి అడగకుండా మానేస్తారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఓ చిన్న లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను అభిమానించే వాళ్ళందరికీ కూడాను చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.